ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచేసిన ప్రభుత్వం 3 నుండి 4 రెట్లు ఒకేసారి పెంపు, కొత్త జీవో జారీ. శ్రీరాముల వారి వెండి విగ్రహాలు రామాలయ అర్చకులకు ఉచితంగా అందజేసిన సురేష్ కుటుంబ సభ్యులు. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సీఐపై చర్యలు తీసుకోవాలి. నిరసన గొడవల వద్దు, శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ, బాలాజీ కళ్యాణ మండపంలో స్వామివారి ప్రత్యేక పూజలు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరితే అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గం. సిపిఎం సిఐటియు. అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ, మొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం ప్రజలకు పంపిణీ. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ, ప్రదీప్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ప్రజలకు తీర్థ ప్రసాద పంపిణీ. డీటెయిల్స్ చూస్తే చలానా ఫీజు 200కు బదులు ఏకంగా ఒకేసారి 500కు పెంచేశారు. దంపతులు అందించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు గతంలో 10 చెల్లిస్తే దానిని ఇప్పుడు 100 రూపాయలు చేశారు. రికార్డుల తనిఖీ వంటి వాటికి కూడా గతంలో 10 రూపాయలు వసూలు చేస్తే ప్రస్తుత సంవత్సరం కాకుండా ప్రతి గత సంవత్సరాలకు 10 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉండేది. కానీ ఇది కూడా 100 రూపాయలు చేసేశారు. వీటి పరిస్థితి ఇలా ఉంటే వివాహం చేసుకుంటున్న కళ్యాణ మండపానికో గుడి దగ్గర రిజిస్టర్ వచ్చి వివాహ రిజిస్ట్రేషన్ చేస్తే దీనికి రిజిస్టర్ ఫీజు 1100 చెల్లించాల్సి ఉండేది. దీనికి ఏకంగా 5000కు పెంచేశారు. పైగా సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే మరో 5000 చెల్లించుకోవాల్సిందే. ఇది కేవలం రికార్డుల ప్రకారం అధికారిక చెల్లింపులు మాత్రమే. నంద్యాల హిందూ వివాహ చట్టం ఒకసారి మధ్యలో స్వల్ప సవరణ చేసిన ఫీజులు మాత్రం గత ప్రభుత్వాలు పెంచనే లేదు. కానీ జగన్ సర్కారు వచ్చాక వరుస వడ్డనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్ని శాఖల తరహాలో వివాహ రిజిస్ట్రేషన్ల విభాగం పైన ప్రభుత్వం కన్నుపడింది. గతంలో ఉన్న ఫీజులను మాత్రమే మార్పులు చేస్తూ కొత్త జీవోను గత ఏడాది డిసెంబర్లో విడుదల చేసింది. హిందూ వివాహాలు సాధారణంగా దేవాలయాల్లో, మండపాల్లో లేక ఇళ్ల దగ్గర బంధువుల సమక్షంలో జరుపుకోవడం ఆనవాయితీ. మరికొందరు ఇటువంటి ఆడంబరాలు ఏమీ లేకుండా రిజిస్టర్ సమక్షంలో సంబంధిత కార్యాలయాల్లోనే వివాహం చేసుకోవడం కూడా ఎప్పటి నుండో ఉంది. బయట వివాహాలు చేసుకుని తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా పరిపాటే. దీనికోసం గతంలో రిజిస్ట్రేషన్ దరఖాస్తుతో పాటు 200 రూపాయల చలానా తీయటం, దంపతులు అందించే ధృవీకరణ పత్రాల పరిశీలన, రికార్డుల పరిశీలన వంటి వాటి కోసం 500 వరకు చెల్లించడం జరిగేది. ఒకవేళ వివాహం చేసుకుంటున్న కళ్యాణ మండపం లేక దేవాలయానికి రిజిస్టర్ నేరుగా వచ్చి వివాహాన్ని రిజిస్టర్ చేయాలంటే 1100 రూపాయలు రిజిస్టర్ ఫీజు చెల్లించాల్సి ఉండేది. కానీ వీటన్నింటినీ ఇప్పుడు 3 నుండి 10 రెట్ల వరకు పెంచేసింది జగన్ ప్రభుత్వం. లేదు నా భోజనం వచ్చినా తినకుండా వచ్చినా యాడికి తినడా ఏం లేదు. ఇంటికి వచ్చాను, ఇంటికి పోతాను దగ్గరనా. ఏం చేశారు?
నంద్యాల కల్పన సెంటర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ కుటుంబ సభ్యులు స్వామివారికి ₹1,00,000 విలువ చేసే కేజీ వెండితో పాటు శ్రీరాములు వారి విగ్రహాలు తయారు చేసి ఉత్సవమూర్తుల్ని ఆలయ దేవాలయ అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అయోధ్యలో శ్రీ బలరాముడిని విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తున్న సందర్భంగా స్వామివారి భక్తితో ₹1,00,000 వేసి వెండితో శ్రీరాముల వారి విగ్రహం తయారు చేయించి మా తండ్రి మా కుటుంబ సభ్యుల సహకారంతో అందజేయడం జరుగుతూ ఉందని, ఈ రోజు మా కుటుంబ సభ్యులతో కలిసి అర్చకులకు అందజేయడం జరిగిందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా కుటుంబ సభ్యుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఓకే జై శ్రీరామ్. ఈరోజు 22వ తారీఖు భారతదేశం మొత్తము గర్వించదగ్గ పండగ జరుపుకుంటున్నారు. ఈ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పండుగ ఉత్సవం బాగా జరుపుకుంటున్నారు. అందరూ సంతోషపడుతున్నాము. ఈ సందర్భంగా మా వంతు సహకారంగా శ్రీరాముని భక్తిగా మేము ఈ కల్పనా సెంటర్ రామాలయం నందు 1 కేజీ వెండి విగ్రహంతో మా తండ్రి స్మారకంగా ఈ దేవాలయానికి బహుకరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ సోదరభావంతో విజయవాడలో అయితే అక్షింతల కార్యక్రమం అయితే ముస్లిం మతాల వారు అందరూ కలిసి ఇంటింటికి ప్రచారం చేసి మన రాముని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినారు. ప్రతి ఒక్కరు యావత్ దేశంలో మొత్తము అదేవిధంగా సోదరభావంతో ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. కీర్తిశేషులు దేవనారాయణ గారు, వారి ధర్మపతి భాగ్యమ్మ గారు, వారి కుమారుడు సురేష్ కుమార్ గారు, ధర్మపతి అనుపమ దంపతులు గారు, రెండవ కుమారుడు విజయ్ కుమార్ గారు, ధర్మపతి శ్రీలక్ష్మి దంపతులు గారు సీతారామస్వామి దేవస్థానం నందు ఈ అయోధ్య రామ ప్రతిష్ఠా సభ సందర్భంగా ఇచ్చినటువంటి వెండి ఉత్సవ విగ్రహాలు దాతలకు ఆరోగ్యములు ఐశ్వర్యములు కలగజేయాలని ఆ సీతారామచంద్రుని వెళ్ళవేళ ప్రార్థిస్తూ వాళ్ళకు ఆశీర్వచనం చేయడమైనది. నంద్యాల పద్మావతి నగర్ వడ్డా హుసేని అలంకు వడ్డీకి డబ్బులు ఇవ్వడంతో హుసేన్ డబ్బులు అడగడంతో అలం కుటుంబ సభ్యులు హుసేన్ మధ్య గొడవ జరగడంతో అక్కడికి పోలీసులు వచ్చి స్టేషన్కు పిలిపించుకొని విచారించారు. అయితే ఈ 2 వర్గాల మధ్య డబ్బుల వివాదం నెలకొంది. పోలీసులు సర్ది చెప్పారు. అయితే 3 రోజుల నుండి అప్పు గొడవపై పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరుగుతుంది. సిఐ కొంతమందిపై దురుసుగా మాట్లాడొద్దు, సిఐపై చర్యలు తీసుకోవాలని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. వెంటనే సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ నాయకుడు ఎండి ఫిరోజ్ అక్కడికి ఇద్దరు చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆవేశపడితే ఏమీ రాదని శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని వారికి తులసిరెడ్డి న్యాయపరంగా మీకు అండగా ఉంటారని భరోసా కల్పిస్తూ మీకు న్యాయం జరిగేంత వరకు నేను ఉంటానని, మీ సమస్యను ఇప్పుడే పరిష్కారం అయ్యే విధంగా డీఎస్పీ మహేశ్వర్ రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని వారికి నచ్చజెప్పి 2 టౌన్ నుండి డీఎస్పీ వద్దకు నాయకులందరూ కలిసి డీఎస్పీతో మాట్లాడడం జరిగింది. అయితే డీఎస్పీ మీకు న్యాయం జరిగే విధంగా చేస్తారని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి మాట్లాడుతూ సమస్యను డీఎస్పీ పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగిందని, ఎవరు కూడా తొందరపాటు పడి గొడవలకు వెళ్లవద్దని, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని, న్యాయపరంగా మీకే సమస్య వచ్చినా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన తులసిరెడ్డి ఎన్ఎండి ఫిరోజ్కు కృతజ్ఞత తెలిపారు. వాళ్ళకు మర్యాద ఇచ్చి వాస్తవాలు ఏం జరిగాయో తెలుసుకొని పోలీసు వాళ్ళు మాట్లాడాలా, దుర్భాషలు ఆడకూడదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. చట్టం క్లియర్గా తెలిసిన వ్యక్తులే పోలీసు వాళ్ళే దుర్భాషలు ఆడితే చట్టం దాని పని చేసుకోబోతుంది. పోలీసుల మీద ఇప్పుడు ఎలక్షన్ టైము, ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదులు చేయబడతాయి. కాబట్టి కొద్దిగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఇరు పార్టీలను కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ సమన్వయం లోపం లేకుండా చూసుకోవాల్సిందిగా నేను పోలీసు వారిని వినిపించుకుంటున్నాను. మళ్ళీ భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దాదాపు 4 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఈ సలీంనగర్ కౌన్సిలర్ బాసిత్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఇట్లా ఇంతకుముందు కూడా ఆయన మా సర్దార్కి ఇట్లానే ఇరికిచ్చాడు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది ప్రతిసారి ఇదే పని అయిపోయింది బాసిత్కి. నేను ఒకటే అంటున్నాను, ఏంది అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇంకా ఎంత 2 నెలల టైమే ఉంది. మీరు చేయండి, ఎంత చేస్తారో చేయండి. దాని తర్వాత మేమేం చేయాలో మేము కూడా చేస్తాము. ఎందుకంటే ఇది చిన్న ఇష్యూస్ని ఊరికే పెద్దగా చేసి
దీన్ని ఏదో ఇదినట్టు ఎందుకు కూర్చొని మాట్లాడి అడ్వకేట్లు గారు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, చిన్న ఇష్యూస్కి సెటిల్ చేసుకోవచ్చు. దీన్ని అదే పనిగా రాజకీయం తీసుకుపోయి మత కళాలు చేసి చేయొద్దు. నంద్యాల ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైము, రాజకీయ నాయకులు చాలామంది వస్తుంటారు, ఊరికే ఇది చేస్తుంటారు. దానికోసం వద్దు. మంచి వాతావరణం నంద్యాలలో. దానికోసం ఏమన్నా ఇష్యూస్ ఉంటే పెద్దలు ఉన్నారు, అందరు నంద్యాలలో అందరు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అందరు కూర్చొని ఇష్యూని సాల్వ్ చేస్తారు. నంద్యాల శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపంలో వెలిసిన శ్రీ సీతారామచంద్రమూర్తికి అభిషేకం, అనంతరం భజన కార్యక్రమం, అనంతరం లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం దాదాపు 300 మంది భక్తులు పాల్గొనడం జరిగింది. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు, పదార్థాలు అందజేయడం జరిగిందని ముఖ్య అతిథిగా నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు హాజరు కావడం జరిగింది. స్వామివారిని అభిరుచి మధు దర్శించుకుని అర్చకులు వేద మంత్రాలతో ఆశ్రయించారు. కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కశెట్టి కృష్ణమూర్తి, కార్యదర్శి నారాయణ, శ్రీనివాస్ కుమార్, కోశాధికారి సురేష్ బాబు, కశెట్టి చంద్రశేఖర్, విచిత్రమట్ల సుబ్బరామయ్య, నల్లగట్ల నరసింహారావు, లగిశెట్టి సురేష్ బాబు, లగిశెట్టి నవీన్ కుమార్, కూరాకు కృష్ణమూర్తి, పూల శ్రీనివాసులు, మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో శ్రీరామచంద్రుని యొక్క భవ్య దివ్యమైనటువంటి మందిరంలో ఈరోజు ఆ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో కొలువై ఉన్నటువంటి శ్రీరామచంద్రుల వారికి అభిషేకాలు, అర్చనలు, నామ సంకీర్తనలు, భజనలు కోలాహలంగా ఆనందోత్సవాలతో, నాట్యాలతో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. స్త్రీలు, పురుషులు, భక్తులు వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటూ వారందరూ కూడా ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు ఈ కార్యక్రమంలో అభిరుచి మధు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. జై శ్రీరామ్. 100 ఏళ్ల నాటి కళైన భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న భవ్య దివ్య రామాలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట ఈరోజు జరగడం, దాదాపుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త పండుగ పుట్టింది. ఈరోజు ఈ జనవరి 22 అనేది ప్రతి సంవత్సరం కూడా భవిష్యత్తులో ఒక పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా గత 43 రోజులుగా అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలని కోరుతూ నిరవధిక సమ్మె చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయడం తగదని, 43 రోజులుగా మహిళలకు రోడ్లు ఎక్కిన దుస్థితి తీసుకురావడం దుర్మార్గమని, ఇటువంటి జగన్ కు అధికారం ఉందని సమస్యలు పరిష్కారం చేయకుండా, విజయవాడకు వెళ్లకుండా, ఎక్కడికక్కడ మహిళల్ని చూడకుండా అర్ధరాత్రి స్టేషన్లో ఉంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అంటూ మున్సిపల్ కార్యాలయం నుండి రాజారెడ్డి ఫంక్షన్ హాల్ వరకు వెళ్లి అరగంట పాటు రాస్తారోకో, గంట పాటు నిర్వహించడం జరిగింది. జిల్లా నాయకులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు 100 మంది పాల్గొనడం జరిగింది. తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేసేంత వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి, వైసీపీ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని, జగన్ ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నారు. విడుదల చేయాలి అంగన్వాడీలను వెంటనే, విడుదల చేయాలి అంగన్వాడీలను అరెస్ట్ చేసే వారిని వెంటనే, విడుదల చేయాలి అంగన్వాడీలను అరెస్ట్ చేసే వారిని వెంటనే, విడుదల చేయాలి అంగన్వాడీలను అరెస్ట్ చేసే వారిని. లేచేది ఉండదు, కూర్చోండి. కొద్దిసేపు విడిచిపెట్టాలి అరెస్ట్ చేసే అంగన్వాడీలను, విడిచిపెట్టాలి అంగన్వాడీల అరెస్ట్ చేసే వారిని, విడిచిపెట్టాలి అంగన్వాడీలను అరెస్ట్ చేసే వారిని, విడిచిపెట్టాలి అరెస్ట్ చేసే అంగన్వాడీలను. కూర్చోండి అమ్మా, కూర్చోండి. అలా గుంపు ఉండకుండా అలా నిలబడకుండా రాయనికి వెంటనే విడుదల చేయాలి.
నంద్యాల మొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనమందరం ఒకటే అంటూ నిదర్శనతో అయోధ్య విగ్రహ ప్రతిష్ట సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీనివాస్ సెంటర్లో అల్పాహారం కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నంద్యాల మొబైల్ షాప్ అసోసియేషన్ తరపున అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట నిర్వహిస్తున్నందుకు గాను ఈ రోజు ఒక పండుగ నెలకొందని, అందుకు మా అసోసియేషన్ తరపున ప్రజలకు అల్పాహారం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగిందని, స్వామివారి అనుగ్రహం సెల్ పాయింట్ అసోసియేషన్ వారికి ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మా అసోసియేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. आप लोग ఈరోజు అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది. దానికి కావున మా నంద్యాల మొబైల్ అసోసియేషన్ తరఫున మేమందరం ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాము. ఈ మొబైల్ షాప్లో అందరూ ముస్లింలు కానీ హిందూస్ కానీ అందరం కలిసి ఐకమత్యంగా ఉన్నాం కాబట్టి ఇదంతా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. జై శ్రీరామ్. నంద్యాల మొబైల్ అసోసియేషన్ తరఫున ఐక్యమత్యంగా కుల మతం భేదాలు లేకోకుండా రామాలయం గుడికి సందర్భంగా పండగ అయోధ్య రామాలయ గుడి సందర్భంగా పండగ సందర్భంగా వేడుకలు చేసుకుంటూ మేము ఈ అన్న ప్రసాదాలు పంచుకుంటున్నాం. జై శ్రీరామ్. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా కల్పన సెంటర్లో శ్రీ రామాలయం వద్ద భక్తులు భజనలు చేస్తూ స్వామివారి పాటలు పాడుతూ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ప్రదీప్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పానకం, పబ్బం, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం ఈ రోజు ఒక పండుగ రోజుని పండుగ ఎలా జరుపుకుంటామో అలా పట్టణంలో పండుగ వాతావరణం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా మా మిత్రబృందం అంతా కలిసి ఇక్కడ అన్నదానం అనేది నిర్వహించడం జరిగింది. అన్నప్రసాదాలు అనేది నిర్వహించడం జరిగింది. దానికి కానీ సహకరించినటువంటి మా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు నంద్యాల మా మిత్రబృందం అందరం కలిసి అన్నదానం చేయడం జరుగుతుంది. నువ్వు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. నంద్యాల సహకరించినందుకు నంద్యాల ప్రజలకు కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచేసిన ప్రభుత్వం 3 నుండి 4 రెట్లు ఒకేసారి పెంపు, కొత్త జీవో జారీ. శ్రీరాముల వారి వెండి విగ్రహాలు రామాలయ అర్చకులకు ఉచితంగా అందజేసిన సురేష్ కుటుంబ సభ్యులు.
నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సీఐపై చర్యలు తీసుకోవాలి. నిరసన గొడవల వద్దు, శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ, బాలాజీ కళ్యాణ మండపంలో స్వామివారి ప్రత్యేక పూజలు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరితే అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గం. సిపిఎం సిఐటియు. అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ, మొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం ప్రజలకు పంపిణీ. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ, ప్రదీప్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ప్రజలకు తీర్థ ప్రసాద పంపిణీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.